భారతదేశంలో ఏ రాష్ట్రం కేటాయించలేదు. ఇంతకన్నా దారుణం ఉంటుందండి అసలు. ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా మనం పోయి ఉత్తరాది రాష్ట్రాలు, బీమారు రాష్ట్రాలని అప్పుడప్పుడు ఈ ఆర్థికవేత్తలు మాట్లాడుతూ ఉంటారు. బీమారు రాష్ట్రాలలో రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో 18% ఇస్తున్నారు. మన దగ్గర 7%, 7.3%. అంటే మరి బీమార్ రాష్ట్రాలకు బయటపడ్డాయి. మరి తెలంగాణకి ఏమైనా బీమార్ వచ్చిందా తెలియదు. మరి బీమార్ వచ్చింది, అందుకోసమే ఇవాళ ఇంత తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. సరే పోనీ ఆ రాష్ట్రాలు విడిచిపెట్టి పక్క రాష్ట్రాలతోనన్నా అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి అంటే పక్క రాష్ట్రాలతో పోటీ కాదు మాకు. ఎందుకంటే పోటీ కాదంటే పక్క రాష్ట్రాలు ఎక్కువ ఇస్తున్నాయి విద్యకు. ఇవాళ తమిళనాడు 13%, కర్ణాటక 13%, కేరళ 15%. ఈవెన్ మనం ఆంధ్రప్రదేశ్ మనం తిట్టి తెలంగాణ తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా 12.7% ఇస్తున్నారు. ఇంతకన్నా సిగ్గు ఏమన్నా విషయం ఉంటుందండి? అంటే అటు ఆ రాష్ట్రాలు కంపేర్ చేసుకున్నా అంతే, ఈ రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నా అంతే. దేశ సగటున సరే పోనీ సగటు అన్న ఇస్తారా అని అంటే సరే మనం అందరం పోయినాం, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు దేశ సగటు 15.